హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్విఎన్ డిజైనర్. ఈ వీడియోలో మనం లెహంగాని ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి సెమీ స్టిచ్డ్ లెహంగాస్ అండి. బ్లౌజెస్ అయితే నన్నే స్టిచ్ చేయమని చెప్పిచ్చారు. ఇవి చూడండి, లెంత్ హెవీగా ఉందండి. నడుం సైజు కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటిని సైజ్ చేయమని చెప్పి ఇచ్చారండి. దీన్ని నేను నడుం బెల్ట్ ఉంది కదండి, దాని కింద కుచ్చులు ఉన్నాయి కదా, దానిపైన మనకు ఎంత సైజు కావాలో అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా బెల్ట్ కింద స్టిచ్ వేసుకున్న తర్వాత దాని కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. 2 స్టిచ్లు వేసుకోవాలండి. చూడండి, నేను ఈడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా 2 స్టిచ్లు వేసుకోవాలండి. 2 స్టిచ్లు వేసుకొని ఆ స్టిచ్చింగ్ మధ్యలో కట్ చేసుకునేసి నడుం పట్టిని మనం వేరు చేసుకోవాలండి. లెహంగాకి పెట్టిన కుచ్చులు ఊడిపోకుండా ఫిల్స్ అనేటివి నీట్గా కట్ చేసుకోవాలండి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్కి స్టిచెస్ ఆల్రెడీ వేసుకున్నాం కదండి, ఆ మధ్యలో కట్ చేసామంటే పైన ఫిల్స్ ఊడదు, కింద ఫిల్స్ ఊడవండి. దానిపైనే మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి, కుచ్చులు అనేటివి ఊడిపోకుండా. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసారంటే మీరు ఈజీగా లెహంగాస్ని సైజ్ చేసుకోవచ్చండి, ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఎంత లెంత్ అయినా కూడా తగ్గించుకోవచ్చండి, నడుం సైజు కానీ హైట్ కానీ. ఇలా చూడండి, బెల్ట్ వేర్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలి అని చూసుకొని అంత సైజుకి మనము కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇటువైపు అటువైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాడా వేసుకునేదానికి మనము స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఖర్చు కనిపించకుండా లోపలికి మడుచుకొని ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నాడా వేసుకోవడానికి వీలుగా రెడీ చేసుకున్న పట్టీని ఇట్లా ఈ విధంగా లంగా పైన పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. దాని సైజుకి తగినట్టు చిన్న చిన్న కుచ్చులు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అక్కడ కుచ్చుల మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ మధ్యలో మనం చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ ఆ పట్టీకి తగినట్టుగా కుట్టుకుంటూ రావాలండి. అప్పుడు కరెక్ట్గా నడుం సైజుకి ఆ కుచ్చులకి కరెక్ట్గా సరిపోతాయండి. ఆ ఫిల్స్ చూసుకుంటూ కుట్టుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. నాకైతే అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టేసుకుంటున్నానండి. మీకు కానీ కొత్తగా నేర్చుకునే వారైతే ఫస్ట్ పట్టీకి తగినట్టుగా లంగాని కూడా ఫిల్స్ రెడీ చేసుకొని తర్వాత అటాచ్ చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వెనక్ సైడ్ ఖర్చు కనిపిస్తుందండి, దానికి మీరు ఓవర్ ల్యాక్ ఉంటే ఓవర్ ల్యాక్ అయినా చేసుకోండి, లేదా డబుల్ స్టిచ్ అయినా వేసుకోండి. అది లోపలే ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి. ఆ ఖర్చు షాపింగ్కి వెళ్తే తరచూ మనం ఫేస్ చేసే ఇష్యూ అంటే ఇదేనండి. మనకి నచ్చిన కలర్ ఉంటే సైజు ఉండదండి, సైజు ఉంటే కలర్ ఉండదండి. ఈ వీడియోలు చూసినారంటే మీరు ఎంత సైజునైనా మీరు ఆల్టరేషన్ చేసుకోవచ్చండి నీట్గా. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ టైలరింగ్కి సంబంధించిన టిప్స్ నా ఛానల్లో నేను చెప్తూ ఉంటానండి. మీకు ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తూ ఉంటానండి. పట్టి నీట్గా జాయిన్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుదిరితే డబుల్ స్టిచ్ చేసుకోండి, చాలా స్ట్రాంగ్గా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా. ఆ ఖర్చు అనేది పైకి ఉండేలా స్టిచ్ చేసుకోండి. తర్వాత సైడ్స్ కూడా నీట్గా ఎంత లెంత్ కావాలో చూసుకొని సైడ్స్ కూడా నీట్గా జాయిన్ చేసుకొని ఓవర్ ల్యాక్ చేసుకోండి. అంతేనండి. సైజు నడుం సైజు లెంత్ చాలా నీట్గా మీకు ఎంత సైజు కావాలో అంతా తగ్గిపోతుందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.